నమస్కారం. వాసవదత్తారమణ కథలకు స్వాగతం, సుస్వాగతం. ఇవాళ వాసవదత్తారమణ కథల్లో భాగంగా మీకు నేను వినిపించబోతున్న కథ పేరు మాయని మమతలు. స్వాగతం కథల సంపుటిలోని 3వ కథ మాయని మమతల్ని మీరిప్పుడు వినబోతున్నారు. పుస్తక రచయిత్రి శ్రీమతి కె వాసవదత్తారమణ, చదువుతున్నది వాసవదత్తారమణే. 10/1/2007లో నవ్య వారపత్రికలో ఈ కథ ప్రచురించబడింది. ఇక మాయని మమతల కథలోకి వెళదామా? అమ్మా అమ్మా అంటూ సుడిగాలిలా వంటిట్లోకి వచ్చింది మాధురి. అమ్మా చూడవే, చెల్లాయి ఎలా గొడవ చేస్తోందో, నన్ను అస్సలు తయారు కానివ్వడం లేదు. బుంగ మూతి పెట్టి నిలుచున్న కూతుర్ని చూడగానే భూదేవి కళ్ళల్లో అనురాగం ఉప్పొంగిపోయింది. అందంగా అలంకరించుకున్న కూతుర్ని తనవి తీరా చూస్తుంటే తన దిష్టే కూతురు తగులుతుందేమోనని భయపడి చూపు మరల్చుకుంటూ, ఏంటే నువ్వు మమత పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ మరి చిన్నపిల్లల్లా తయారవుతున్నారు. ఈ వాల్టితో నీకు 19 ఏళ్ళు నిండుతున్నాయి, అదేమన్నా తెలుస్తోందా? తెచ్చిపెట్టుకున్న కోపంతో మందలింపుగా అంది. అమ్మ చూడు, హాయిగా జడ అల్లుకుని క్లిప్ పెట్టుకోమంటే జడకుప్పలు వేసుకుంటానంటోంది. ఏం బాగుంటుంది చెప్పు? అక్క వెనకాలే వచ్చిన మమత నాలిక బయటపెట్టి అక్కను వెక్కిరిస్తూ అంది. నా పుట్టినరోజు నా ఇష్టం, సరేనా? అంటూ మాధురి ఉడుక్కుంటూ మళ్ళీ తన గదిలోకి వెళ్ళింది. తన వెనకాలే మమత పరిగెత్తింది. సరేలే అక్క, నీ ఇష్టంలే, ఓకేనా? దా. భలే పిల్లలు, క్షణంలో అనుకుంటారు, మళ్ళీ క్షణంలో కలుస్తారు అని నవ్వుకుంటూ పనిలో పడింది భూదేవి. ఎర్రటి అంచుతో ఉన్న చిలకాకుపచ్చ పట్టు లంగా సరదా పడి కొనుక్కుంది మాధురి. ఎర్రటి జాకెట్టు, ఎర్రటి ఓణీ వేసుకుని చెవులకు ఎర్రరాళ్ళ బుట్టలు పెట్టుకుంది. చేతి నిండా ఎర్రటి గాజులు వేసుకుని తలకి పాపిడి పిందే, కాళ్లకు అందంగా మెరుస్తున్న వెండి పట్టీలతో తలనిండా మల్లెపూలు పెట్టుకుని జడకుప్పలు ముందుకు వేసుకుని వయ్యారంగా నిలబడి, ఏం మమత, ఇప్పుడు ఎలా ఉన్నాను చెప్పు అంటూ ఫోజు పెట్టింది చెల్లెలి ముందు. మమత వెక్కిరింపుగా ఏదో అన్నంతలో మావయ్య వచ్చాడే అన్న తల్లి కేక విని ఇద్దరూ పరుగు పెడుతూ హాల్లోకి వచ్చారు. మావయ్య అంటూ ఇద్దరూ శ్రీనివాసరావు పక్కన చేరారు. భూదేవి ఇచ్చిన మంచినీళ్లు తాగి గ్లాస్ కింద పెడుతూ ఇద్దరు మేనకోడల్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు ఆయన. మావయ్య, నేను ఎలా ఉన్నాను చెప్పు? నీకేమిటమ్మా, మహాలక్ష్మిలా ఉన్నావు అన్నాడాయన. అమ్మా త్వరగా అక్షింతలు కలపవే, అక్క గబగబగా దండం పెట్టేస్తుంది. మావయ్య తన సంచిలో ఉన్న ఆ బహుమతి కాస్త ఇచ్చేస్తే అక్క చేసే హడావిడి కాస్త తగ్గుతుంది పరిహాసంగా నవ్వింది మమత. మావయ్య చూడు నన్ను ఎలా అంటోందో అంటూ గారాలు పోయింది. కాస్త మా అన్నయ్యని ఇద్దరూ కలిసి ఊపిరి పీల్చుకొనివ్వండి అంటూ కసిరింది భూదేవి. శ్రీనివాసరావు నవ్వుకుంటూ బ్యాగులోంచి చిన్న బాక్స్ తీసి మధు చేతిలో ఉంచాడు. థ్యాంక్ యూ మావయ్య అంటూ బాక్స్ తెరిచి అందమైన డిజైన్లో ఉన్న ఖరీదైన నెక్లెస్ను చూసి ఆశ్చర్యపోయింది. భూదేవి కూడా ఆశ్చర్యపోతూ, అదేమిట్రా అన్నయ్య, మధు అంటే నీకెంత అపేక్ష నాకు తెలియందేమీ కాదు. అది పుట్టినప్పటి నుంచి దాని పుట్టినరోజున ఈవేళటి వరకు ఒక్కసారన్నా వచ్చి దాన్ని దీవించకుండా చేతిలో ఏది పెట్టకుండా నువ్వు ఎన్నడూ వెళ్ళలేదు. కాని ఇదేమిట్రా, మరి ఇంత ఖరీదైందెందుకు ఇప్పుడు? చిరుకోపంగా అంది. నువ్వు మాత్రం మాకేమైనా తక్కువ చేశావే? నేను పల్లెటూళ్ళలో ఉంటే నా కొడుకుని చదివించి పెంచి పెద్ద చేసి ఇంతవాణ్ణి చేశావు. నీకు రామకృష్ణ ఒకటి, మధు ఒకటి కాదు కాబట్టే నాకు కూడా అంతే. నా బంగారు తల్లికి నేను ఏమిచ్చినా తక్కువే కదా. అయినా ఇది నేను చేయించింది కాదు, మీ వదిన మధు కోసం ప్రత్యేకంగా చేయించి పంపింది అన్నాడాయన. అన్నగారి మాటల్లో తన మీద, తన కుటుంబం పట్ల గల వాత్సల్యాభిమానాలకు భూదేవి పొంగిపోయి, సరే పదండి ముందు భోజనాలకి, అన్నీ చల్లారిపోతున్నాయి. అవును, రామకృష్ణ ఇంకా రాలేదేమిటి? గంటలోపే వచ్చేస్తా అన్నాడు. వాడికి ఇష్టమని బొబ్బట్లు కూడా చేశాను వాకిట్లోకి దృష్టి సారిస్తూ అంది. మావయ్య చూసావా, ఇవాళ నా పుట్టినరోజైతే బావకిష్టమైన బొబ్బట్లు చేసిందిట ఫిర్యాదుగా అంది మధు. బావకిష్టమైనవన్నీ నీకిష్టమైనవే లేవే,
అంది మమత కిలకిలా నవ్వుతూ. ఏయ్ మమత అంటూ కొట్టబోయింది మధు. అక్కకి చిక్కకుండా లోపలికి పరిగెత్తింది మమత. లోపల నుంచి వాళ్ళ నవ్వులు కేరింతలు వింటూ చిరునవ్వుతో అలాగే కూర్చుండిపోయాడు శ్రీనివాసరావు హాల్లో. భూదేవికి శ్రీనివాసరావుకి ఒకళ్ళంటే ఒకళ్ళు చిన్నప్పటి నుంచి పంచ ప్రాణాలుగా పెరిగారు. రామారావుకిచ్చి పెళ్లి చేసి చెల్లెల్ని అప్పగింతలు పెట్టేటప్పుడు శ్రీనివాసరావు అప్పుడు ఏడ్చిన ఏడుపు గురించి ఇప్పటికీ ఆ పల్లెటూళ్ళలో ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. చెల్లెల్ని వదల్లేక కాపురానికి పట్నం పంపించాడు. అత్తయ్యతో పాటు వైజాగ్ చేరిన రామకృష్ణ మళ్ళీ పల్లెటూరికి తన ఇంటికి వెళ్ళనే లేదు. నేను రానే రాను, అత్త దగ్గరే ఉంటాను, నేను ఇక్కడే చదువుకుంటాను అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న రామకృష్ణను రామారావు ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని, పోన్లేండి బావగారు, మా దగ్గరే ఉంటాడు. ఎలాగూ మీ దగ్గర హై స్కూల్ కూడా లేదు. మాతో పాటే ఉంచుకుంటే వాడికి కాస్త చదువు అబ్బుతుంది కదా అన్నాడు. 6 ఏళ్ల చిన్నవాడు ఎంత పట్టుదల పడుతున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు రామకృష్ణను చూసి. వైజాగ్ చేరిన భూదేవికి ఏడాది లోపే మాధురి పుట్టింది. ఆ వెంటనే మమత పుట్టింది. రామకృష్ణ కూడా భూదేవిని కన్న తల్లి కంటే ఎక్కువగా అభిమానించేవాడు. ఇంజనీరింగ్ పాస్ అయిన రోజున భూదేవి రామారావు ఆనందాలకి పట్టపగ్గాలే లేవు. వైజాగ్లో ఉన్న మంచి కంపెనీలో పెద్ద ఉద్యోగం వచ్చింది అతనికి. ఆలోచనల అలల్లో కొట్టుకుపోతున్న శ్రీనివాసరావుని, ఏం నాన్న ఎప్పుడొచ్చావు అంటూ పలకరించాడు రామకృష్ణ లోపలికి వస్తూ. ఇప్పుడేరా, ఎలా ఉన్నావురా అన్నాడు ఆయన. బాగానే ఉన్నాను. అమ్మ ఎలా ఉంది? అమ్మను కూడా తీసుకురావాల్సింది, 4 రోజులుండి వెళ్ళేవారుగా అన్నాడు రామకృష్ణ. వచ్చే వారం ఇద్దరం మళ్ళీ ఎలాగ రావాలిరా, బలరామయ్య గారి అబ్బాయి పెళ్ళి, అమ్మాయిది ఇదే ఊరు అన్నాడాయన. ఎవరిది? వెంకటి పెళ్ళా? అప్పుడే ఆశ్చర్యపోతూ అన్నాడు రామకృష్ణ. తండ్రి వ్యవసాయం అందిపుచ్చుకున్నాడు, ఇక్కడ ఊళ్ళోనే బాగానే చేస్తున్నాడు. నీకంటే చిన్నవాడు కానీ అప్పుడే పెళ్లి చేసుకుని స్థిరపడిపోతున్నాడు. మరి నువ్వు కూడాను అంటూ అర్ధోక్తిగా ఆపాడు శ్రీనివాసరావు. అబ్బే నాన్న, నా పెళ్ళికేం తొందర అంటూ దాటేశాడు రామం. కొడుకు కళ్ళలోకి నిశితంగా చూశాడాయన, కానీ ఆయనకి కావలసిన జవాబేమీ స్పష్టంగా లభించలేదు. అప్పుడే హాల్లోకి వచ్చిన మాధురిని చూడగానే రామకృష్ణ కళ్ళు తళుక్కుమని మెరిశాయి. అది ఆయన దృష్టిని దాటిపోలేదు. ఏంటి బావా ఇంత లేటు? అందరికీ ఆకలేస్తోంది, నీ గురించే వెయిటింగ్, పద పద. మాధురి తల మీద మొట్టి, తిండికి ఆగలేదు అమ్మడు, నడు అనుకరిస్తూ అన్నాడు. రామకృష్ణ చెయ్యి పట్టుకుని మావయ్యను కూడా ఇంకో చేత్తో పట్టుకుని, అమ్మా బాబా వచ్చాడు, అన్నం పెట్టేయ్ అంటూ లోపలికి నడిచింది. సాయంత్రం పుట్టినరోజు పార్టీ సెలబ్రేషన్స్ అంటూ రామకృష్ణ, మాధురి, మమత ముగ్గురు బయటికి వెళ్ళారు. రాత్రి భోజనాలు కాగానే శ్రీనివాసరావు బావగారు ముందు తన మనసులో భావాన్ని స్పష్టంగా బయటపెట్టేశాడు. రామకృష్ణకి మధుకి పెళ్లి జరిపితే బావుంటుంది బావగారు అన్నేశాడు. రామారావు కూడా ఇద్దరు ఈడు జోడు అవుతారని, తమ కుటుంబం ఇంకొంచెం బాగా దగ్గరవుతుందని చాలా సంతోషించాడు. భూదేవి మటుకు మౌనంగా విని ఊరుకుంది. ఏమ్మా, నీకు ఇష్టం లేదా? నీ అభిప్రాయం ఏమిటి అని చెల్లెల్ని అడిగాడాయన. అన్నయ్య, వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఇద్దరి ఇష్టాలు ఒకటే. ఒకళ్ళంటే ఒకళ్ళకి పంచ ప్రాణాలు, అందులో ఏ సందేహం లేదు. కానీ ఇద్దరిలో ఏ ఒక్కరికి అటువంటి అభిప్రాయం ఉన్నట్టు నాకు అనిపించడం లేదురా అన్నయ్య. అందుకే ఆలోచనలో పడ్డానంది భూదేవి. సరే, అదే తేల్చుకుందాము. కాదన్నారనుకో, ఇద్దరికీ ఈడొచ్చింది కదా, బయట సంబంధాలైనా వెతికి చెయ్యాలి కదా. మధు లాంటి కోడలు దొరకడం నా అదృష్టం అనుకుంటాను. కాలేదనుకో, భగవంతుడి నిర్ణయం, మన చేతుల్లో ఏముందని సరిపెట్టుకుందాం. ఏమంటావు? ఇద్దరి వంక చూశాడు శ్రీనివాసరావు. సరే, ఇద్దరిని నేనే పెంచాను, నేనే రేపు అడుగుతాను. నువ్వు వచ్చే వారం వదినతో వచ్చినప్పుడు మళ్ళీ ఈ విషయం అందరం కలిసి మాట్లాడుకుందాం అంది భూదేవి. తెల్లారగానే శ్రీనివాసరావు బయలుదేరి ఊరికి వెళ్ళిపోయాడు. ఒక 2 రోజులు తర్జన భర్జన పడి రామకృష్ణ దగ్గర నెమ్మదిగా విషయం కదిపింది భూదేవి. అతని కళ్ళల్లో అంతులేని ఆశ్చర్యం తొంగి చూసింది. ఇటువంటిదేదో అడుగుతారేమో అని అతను ఊహిస్తున్నా
ఇంత త్వరగా అడుగుతారని అతను అనుకోలేదు. అందుకే మొదలు ఏం చెప్పాలో తెలియక ఆగిపోయాడు. తర్వాత, అత్త, ఏమనుకోకు, నేనెప్పుడూ మధుని అటువంటి దృష్టితో చూడలేదు. తను నాకు వరస అయినా ఇద్దరం కలిసి పెరిగాం తిరిగాం. కానీ ఎందుకో మధుని భారీగా ఊహించుకోవడానికి నాకు చాలా కష్టంగా ఉంది. మన సంబంధాలకు విఘాతం కలిగించకుండా నువ్వు అన్న మాట కొంచెం వెనక్కి తీసుకో అత్తయ్య. అలా కుదరదు అన్నావనుకో, నీ మాట నేను ఇంతవరకు ఎప్పుడూ జవదాటలేదు, ముందు కూడా జవదాటను. నీ ఇష్టమే నా అంగీకారం, కానీ నాకైతే మటుకు మనసులో ఇష్టం లేదు అంటూ నెమ్మదిగా లేచి వెళ్ళిపోయాడు. నివ్వెరపోయింది భూదేవి. అనవసరంగా పసి మనసుల్ని పెళ్లి పేరుతో బాధిస్తున్నానా ఏమిటి అని ఆవిడ కూడా తనలో తాను ఆలోచనలో పడిపోయింది. అయినా ఎలాగా రామకృష్ణని అడిగాను, కూతుర్ని కూడా అడిగేస్తే సరిపోతుంది కదా అంటూ మాధురి దగ్గర కూడా ఈ విషయాన్ని కదిపింది. అంతే, ఇంతెత్తుని లేచింది మాధురి. అమ్మా, నీకేమైనా బుద్ధుందా? అసలు ఏం మాట్లాడుతున్నావో తోస్తోందా? బావతో నాకు పెళ్ళేమిటి? చి 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 చి, అసలు నీకు ఇలాంటి ఆలోచన ఎలా పుట్టింది? అసలు మీ పెద్దవాళ్లకు ఆడ మగ స్నేహంగా ఉంటే చాలా, ఏవేవో అపార్థాలు ఏవేవో ఊహలు వచ్చేస్తాయా? కూతురు ధోరణికి ఆవిడ కలవరపడిపోయింది. అయినా తమాయించుకుని, ఏమిటే, ఏ పిల్లలకైనా ప్రపంచంలో లోకమైంది అమ్మ ఒక్కటే. అందుకేనా నన్ను ఇంత చులకనగా చేసి మాట్లాడుతున్నావు? నేను నీ కన్న తల్లిని. నువ్వేమన్నా నేనే కదా కడుపులో దాచుకోవాలి. పెద్దవాళ్ళం, మా అభిప్రాయాలు మాకుంటాయి. మా ఆలోచనలు నీ ముందు పెట్టాం. ఇష్టమైతే మా అందరికీ సంతోషం, కాకపోయినా నేనేమైనా ఇప్పుడు బలవంత పెడుతున్నానా ఏమిటి? పెళ్ళంటే నూరేళ్ల జీవితంతో ముడిపడిన విషయం కదా. చెబుతూ చెబుతూ భూదేవి గొంతు రుద్ధమైంది. మధు కళ్ళల్లో కూడా గిర్రని నీళ్లు తిరిగాయి. తల్లి మెడ చుట్టూ చేతులు వేసి, అయ్యో అమ్మా, సారీ, నీ మనసు నొప్పించుంటే క్షమించు. నాకు గబుక్కును నువ్వు అలా అడిగేటప్పటికీ ఆవేశం వచ్చేసింది. అవును, పొరపాటున భావన ఏమైనా అడిగారా? ఈ విషయం ఏమిటి అంది. కళ్ళొత్తుకుంటూ భూదేవి నెమ్మదిగా బొర్ర ఊపింది. ఛ ఛ ఛ, మధు మనసు పరిపరి విధాలుగా పోయింది. అమ్మ ఎంత పని చేసింది? బావ ఏమనుకున్నాడో ఏమిటో? రేపటి నుంచి అతని ఎదురుగుండా నేను ఎలా తిరగాలి? నాకే చిన్న కష్టం వచ్చినా ముందు అతనికే చెప్పుకోవడం అలవాటు. ఇప్పుడేమో మా ఇద్దరి మధ్య వచ్చిందే కష్టం అనుకుంటూ గబగబగబా రామకృష్ణ గదిలోకి వెళ్ళిపోయింది. మంచం మీద పడుకుని ఏదో పుస్తకం చదువుతున్న అతను అలికిడి విని తల తిప్పి చూశాడు. ఎదురుగుండా మాధురి కనిపించింది. ఏమిట్రా మధు అన్నాడు. ఒక్క ఉదుటునొచ్చి అతని పక్కన కూర్చుని అతని కళ్ళల్లోకి చూస్తూ, బావా, నన్ను పెళ్లి చేసుకుంటావా అంది. అత్తయ్య తనతో మాట్లాడిందని అతను ఊహించాడు. మాధురి మనసు అతనికి తెలియంది కాదు. తన మనసులో ఏమున్నా ముఖం మీదే కనబడతాయి. మధు మనసులో ఘర్షణ అతను అర్థం చేసుకుంటూ ఆమె తల మీద నిమిరి, చెప్పు మధు, నీ మనసులో ఏముందో చెప్పు, నేను వింటానుగా అన్నాడు. అతని మాటలకి ఆమె కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. మంచం మీద నుంచి నేల మీదకి జారి అతని చేతిని తన చేతిలోకి తీసుకుని, బావా, ఇద్దరం కలిసి పెరిగాం. చిన్నప్పుడు నువ్వే నన్ను మమతని బయటికి తీసుకెళ్లేవాడివి. అందరం సరదాగా ఆడుకునేవాళ్ళం. సైకిల్ మీద కూడా తిప్పేవాడివి. స్కూల్లో మార్కులు తక్కువ వస్తే మంచి మార్కులు వచ్చే వరకు అదే సబ్జెక్టు శ్రద్ధగా చదివించేవాడివి. కాలేజీకి లేట్ అయితే గేటు దగ్గర కాపలాగా ఉండి మమ్మల్ని ఇంటికి జాగ్రత్తగా తీసుకొచ్చేవాడివి. మాకు నువ్వు ఆప్తుడివి, హితుడివి, మాకు కంచు కోటలా నిలబడ్డవాడివి. నేను ఇవాళకి ఇవాళ బావా అని కాకుండా రామకృష్ణ అన్నయ్య అని నేను నిన్ను పిలవకపోవచ్చు, కానీ నేనెప్పుడు నిన్ను అదే దృష్టితో చూశాను. నేను నీ స్నేహాన్ని కోరుకుంటున్నాను, నీ ప్రేమను కోరుకుంటున్నాను, కానీ అది భార్య స్థానంలో మటుకు కాదు. మరి అమ్మ నీతో ఏం మాట్లాడిందో ఏమో. అప్పటి వరకు తన మనసులో ఉన్న ఆలోచనలన్నీ గబగబగా మాటల రూపంలో పేర్చేసి బావ ముందు పరిచాక మధు మనసు కాస్త తేలికయింది. ఆమె కన్నీళ్లను తుడుస్తూ, పిచ్చి పిల్ల, అనవసరంగా ఎంత మదన పడ్డావు? అత్త మాటకేమిటి? వరస అయినప్పుడు పెద్దవాళ్ళు 10 మాటలు అనుకుంటారు. అన్నీ పట్టించుకుంటే ఎలాగా? లే, మోం కడుక్కురా అంటూ లేవదీసి ముఖం కడిగిచ్చి మళ్ళీ కూర్చోబెట్టి, అనవసరమైన ఆలోచనలు ఏమీ చేయకు, అత్తయ్యతో నేను మాట్లాడతాను, ఇలాంటి టాపిక్లు తేవద్దని, పరీక్షలు దగ్గర పడుతున్నాయి, బాగా చదువుకోవాలని నేను అత్తయ్యకి చెప్తాను, సరేనా?
గలగలా మాట్లాడుతున్న అతన్ని కన్ను ఆర్పకుండా చూస్తూ ఉండిపోయింది మధు. ఓయ్ పిల్ల, ఏంటా లుక్కులు అన్నాడు కవ్వింపుగా. అతని మాటకు తేరుకుని తేలిగ్గా నవ్వేస్తూ, నా బావా నా ఇష్టం అంది చిలిపిగా. మబ్బు విడిన చంద్రబింబంలా వెలుగుతున్న మధు మొహం కేసి ముచ్చటగా చూస్తూ, వెళ్ళి పడుకో, చాలా ఆలస్యమైంది అంటూ గదిలోకి తీసుకెళ్ళి అప్పటికే గాఢ నిద్రలో ఉన్న మమత పక్కన పడుకోబెట్టి దుప్పటి కప్పేశాడు. వెళ్ళిపోతున్న అతని చేయి పట్టి ఒక్కసారి ఆపి, థ్యాంక్స్ బావా, నాకెంతో తేలిగ్గా ఉంది. ఇందాక ఈ గదిలో అమ్మ నాతో మాట్లాడుతుంటే నేను అసలు తట్టుకోలేకపోయాను. నువ్వు ఏం జవాబు చెప్తావో అని హడిలిపోయాననుకో అంది. మధు నెత్తిమీద మొట్టికాయ మొట్టి చిన్నగా నవ్వేసి లైట్ ఆర్పి బయటికి వెళ్ళిపోయాడు. కానీ అతనికి ఎంతకీ నిద్ర పట్టలేదు. ఇప్పటి వరకు తన జీవితం అంతా ఆటలు పాటలుగా వీళ్లతో నడిచింది. తన మీద మధు ఎక్కువగా ఆధారపడిపోతోంది. ఏం చెయ్యాలన్నా కూడా తనను సంప్రదించకుండా ఒక్క అడుగు కూడా వేయదు. కానీ ఇప్పుడు తను కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే రేపు తనకి పెళ్ళవుతుంది. వచ్చే తన భర్త మా మధ్య అనుబంధాన్ని ఎలా అర్థం చేసుకుంటాడు? మధుకి ఆవేశమే కానీ ఆలోచన ఉండదు. మనసులో ఏమనుకుందో అది క్షణాల్లో పెదాల మీదకు వచ్చేస్తుంది. ఒకవేళ అపార్థాలు జరిగితే తానే బాధ్యుడవుతాడు. ఎలాగైనా సరే తను మధుతో ఉన్న చనువుని కాస్త తగ్గించుకోవాలి అని ఆలోచిస్తూ పడుకున్నాడు. మధు పరీక్షలైపోయి, బ్రహ్మాండంగా రాశాను బావా అంటూ రామకృష్ణ చేతులు పట్టుకుని చిన్న పిల్లలా గెంతులేసింది. తన సంతోషాన్ని మెరిసిపోతున్న కళ్ళతో చూస్తూ, ఆఫీస్ పని మీద సింగపూర్ వెళుతున్నాను. వస్తూ వస్తూ నీకు మంచి గిఫ్ట్ తీసుకొస్తాలే అన్నాడు రామకృష్ణ. బావా, అన్నీ అక్కకేనా, మరి నాకో అంటూ మమత గొడవ చేసింది. బంగారి, ముందు నీకే పెద్దెత్తేస్తాను, తర్వాత అక్కకి చాలా చిన్నదే ఇస్తాను, సరేనా? 2 చేతులతో దండం పెట్టి మమత ముందు నిలబడి అన్నాడు. సరే, అలా అయితే ఓకే. మరి తమరి రాక ఎప్పుడు భక్త? చేతితో దీవిస్తూ చిరునవ్వుతో అంది మమత. 2 నెలల తర్వాత తల్లి అన్నాడు రామకృష్ణ. ఆ మాట వినగానే మధుమోహం చిన్నపోయింది. ఊరుకో, ఎంతలో గడుస్తాయి రోజులు, నేను త్వరగానే వచ్చేస్తాగా పని కాగానే మధుని సముదాయించాడు రామకృష్ణ. రామకృష్ణ సింగపూర్ వెళ్ళిన ఒక 4 రోజుల తర్వాత అనుకోకుండా దూర బంధువైన కమల ఫోన్ చేసింది. తమకు తెలిసిన సంబంధం ఒకటుందని, అబ్బాయి ఏదో పని మీద వైజాగ్లోనే ఉన్నాడని, ఇష్టమైతే మాధురికి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తానని ఆవిడ భూదేవితో మాట్లాడింది. వెంటనే కబురు చేసి శ్రీనివాసరావును ఊరి నుంచి రప్పించాడు రామారావు. ఇద్దరూ కలిసి వెళ్లి తర్కించుకుని ఆవిడింటికి వెళ్లి పెళ్లివారిని చూసి వచ్చారు. అబ్బాయి చాలా బావున్నాడు. హైదరాబాద్లో ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. సంబంధం కూడా మంచిది. అతని తల్లిదండ్రుల్ని అతన్ని పెళ్లి చూపులకు ఆహ్వానించారు. ఆ మర్నాడు వంశీకృష్ణ రావడం, మాధురిని చూడడం, అందరికీ సంబంధం నచ్చడం, 10 రోజుల్లో తాంబూలాలు పుచ్చుకోవాలనుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. మాధురికి అంతా కలలాగా ఉంది. వంశీ చిరునవ్వు, అతని కొంటె చూపులు ఆమెను వదలకుండా వెంటాడుతున్నాయి. అతనికి తనకి ఏదో జన్మజన్మల పరిచయం ఉందని అనిపించసాగింది ఆమెకి. పెద్దవాళ్ళంటే ఎంత గౌరవం, ఎంత మర్యాద. ఈ రోజుల్లో ఇలాంటి కుర్రాడున్నారంటే నిజంగా ఆశ్చర్యమే. చక్కటి నవ్వు, చక్కటి మొహం. అబ్బాయి ఎంత బాగున్నాడో. ఎంతైనా మన మధు అదృష్టవంతురాలు అన్నాడు శ్రీనివాసరావు. వీధి చివర నాయుడిగారింటికెళ్ళి రామకృష్ణకి అక్కడి నుంచి ఎస్టీడీ కాల్ చేశారు. మధు పెళ్లి కబురు విన్న అతని సంతోషానికి పట్టపగ్గాలే లేవు. ఎరా మధు, ఎలా ఉన్నాడు ఆత్రంగా అడిగాడు. పో బావా, నేనేం చెప్తాను, నువ్వే త్వరగా రా, నువ్వే చూసి మాట్లాడుదువు గాని, మళ్ళీ 2 రోజుల్లో వంశీ వెళ్ళిపోతాడు అంది మాధు. అబ్బో, అప్పుడే అతని ప్రోగ్రాంలన్నీ తమరికి తెలిసిపోయాయే, ఇక నేను వచ్చి చేసేదేముంది అన్నాడు హాస్యంగా. బావా, అదేం మాట, నువ్వు లేవని, నువ్వు లేకుండా ఇవన్నీ ఇలా తోసుకొచ్చినట్టు జరుగుతున్నాయని అందరం ఎంత బాధపడుతున్నామో తెలుసా? నువ్వు వెంటనే అన్ని పనులు మానేసి బయలుదేరి వచ్చేసే అంది. మర్నాడు సాయంత్రం మాధురిని బీచ్కి తీసుకెళ్లాడు వంశీ. పసుపు పచ్చని చూడిదారు వేసుకుని అందంగా మెరిసిపోతున్న తనని ఎంత చూసినా తనివి తీరడం లేదు అతనికి.
ఎప్పుడు నువ్వు అనుకున్నారో వాళ్ళకి గుర్తులేదు. ఎన్ని కబుర్లు చెప్పుకున్నా వాళ్ళకి ఇంకా ఎన్నో మిగిలిపోయినట్లే ఉన్నాయి. ఆ వెన్నెల్లో, ఆ చల్లటి సముద్రపు హోరులో తమ ఇద్దరి మనసు స్పందన ఒకటేనని ఇద్దరికీ అర్థమైంది. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు వంశీ. సిగ్గుతో ఆమె కళ్ళు నేలకు వాలిపోయాయి. మధు, మనం ఎంతో మందిని చూస్తున్నాం. కలిసి ఒక చూరు కింద బతుకుతున్నా చిరాకులు, విసుగు, అపార్థాలు, అపోహలు వీళ్ళెందుకు కలిసి జీవిస్తున్నారో అని అనిపిస్తుంది ఒక్కోసారి వాళ్ళని చూస్తూ ఉంటే. మనం మటుకు అలా ఎప్పటికీ ఉండకూడదు. ఇద్దరం ఒక మాటగా నిలబడాలి. నా మాట నువ్వు వినాలి, నీ మాట నేను వినాలి. కలతలు లేకుండా చివరి వరకు ఒకరి కోసం ఒకరు ఇష్టంగా బతకాలి. సరేనా అంటూ ఆమె కళ్ళలోకి చూశాడు వంశీ. నెమ్మదిగా కళ్ళెత్తి చూసిన మధుకి అతని నిర్మలమైన కళ్ళు అనురాగపు ధారల్ని వర్షిస్తూ కనిపించాయి. ఆ ధారల్లో తడిసి ముద్దయిపోతూ అతని చేతిలో చెయ్యి వేసి, నా మనసులో మాట నీ నోటి వెంట వచ్చింది వంశీ. రియలీ ఐఎమ్ వెరీ లక్కీ. తన భవిష్యత్తు గురించి ఎన్నో బంగారు కలలు కంటూ ఆనందంతో చిరునవ్వుతో అంది. వంశీ మధుని డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయే రోజు అతని ఫోటో అడిగింది మాధురి. అదేమిటి, ఎవరైనా అమ్మాయి ఫోటో అడుగుతారు కానీ మరి ఈ రివర్స్ అటాక్ ఏమిటి చెప్పమా? కొంటెగా అడుగుతున్న వంశీ చూపుల్ని తప్పించుకుంటూ అతని భుజం మీద చిన్నగా గిల్లి, అబ్బా అన్నీ జోకులే నీకు, మా బావ మిమ్మల్ని చూడలేదు కదా అందుకని అంది చిన్నగా నవ్వుతూ. బావా? హూ ఇస్ దట్ బావా? ఏమా కథ సుందరి అంటూ మునివేళ్లతో జుట్టు పైకి తోసుకుంటూ హాస్యంగా అడిగిన మాధురి చెప్పిందంతా కూడా అతను ముందుకు వంగి ఆసక్తిగా విన్నాడు. రామకృష్ణ తమ ఇంట్లో ఉండడం, వాళ్ళంతా కలిసి పెరగడం, అన్ని విషయాలు చెప్పింది మధు. ఆమె చెప్పింది వినగానే వంశీ బ్రుకుటి ముడిపడింది. సరేలే, నేను అనుకోకుండా పెళ్లిచూపులకు వచ్చేశాను కదా, ఫోటోలైతే ఏమీ తెచ్చుకోలేదు. కాస్త నీ ఫోటోనే ఈ భక్తుడికిస్తే పెళ్లి కుదిరే వరకు ఆ ఫోటోను కాస్త పూజించుకుంటాను. మధు ఫోటోను మటుకు తీసుకుని హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోయాడు వంశీ. రామకృష్ణ తిరిగి రావడంతోనే ఊపిరి సలపని పెళ్లి పనుల్లో మునిగిపోయాడు. ముహూర్తం దగ్గరలో కావడంతో ఎంత త్వరగా పనులు చేస్తున్నా ఇంకా ఎన్నో పనులు మిగిలిపోయినట్లే కనబడుతున్నాయి అతనికి. పెళ్లిలో చురుగ్గా కదులుతున్న రామకృష్ణ చాలామందిని ఆకర్షించాడు. వంశీ తల్లి సుశీల ముందేమో మేనల్లుడు ఇంట్లో ఉండగా మా వంశీకి సంబంధం ఎందుకు కుదుర్చుకున్నారో వీళ్ళు అని అనుకున్నా, అత్తలోనే తల్లిని చూసుకుంటున్న రామకృష్ణ మనసును అర్థం చేసుకుని ఆవిడ అతన్ని మనసారా ఆశీర్వదించింది. నాకొక కూతురు లేకపోయింది కానీ ఉంటే కనుక ఈ బంగారానికి ఇచ్చే చేద్దును అంటూ ఆవిడ అతనిని చూస్తూ అందరికీ చెప్తూ తెగ ముచ్చట పడిపోయింది. వంశీ రామకృష్ణ కరచాలనం చేసుకున్న దృశ్యం ఎంతో కన్నుల పండుగగా అనిపించింది మాధురికి. మంచి మిత్రుడు, మంచి భర్త, ఇద్దరూ నాకు రెండు కళ్ళు అనుకుంది తృప్తిగా. కాపురానికి వెళుతున్న కూతుర్ని వదల్లేక కన్నీరు మున్నీరుగా ఏడ్చారు భూదేవి రామారావు. మమత దుఃఖానికైతే అంతేలేదు. తను వెళ్లే రోజు అన్ని సామాన్లు సర్ది ఉంచారు. గులాబీ రంగు చీర కట్టుకుని తల నిండా మల్లెపూలు పెట్టుకుని అప్పుడే అరవిరిసిన గులాబీలా ఉన్న మధుని చూడగానే వంశీ గుండె లయ తప్పింది. ఆమె తడిసిన కనురెప్పలపై గట్టిగా ముద్దు పెట్టుకుని, బంగారు ప్లీజ్ ఏడవకు, నీకెప్పుడు అత్తయ్య వాళ్ళని చూద్దామనుకుంటే అప్పుడు నేను తప్పకుండా తీసుకొస్తానుగా, సరేనా? నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను. ఎవ్వరూ చూడకుండా తలుపు వెనకకు లాగి భార్యతో అన్నాడు. కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ నిశ్శబ్దంగా తలూపింది మాధురి. అందరూ కలిసి మాధురిని సాగనంపడానికి వీధి గేటు వరకు వచ్చారు. అందరి దగ్గర పేరున వీడుకోలు తీసుకుని ఇటూ అటూ చూసిన మాధురికి రామకృష్ణ కనిపించకపోవడంతో అందర్నీ తప్పించుకుని గబగబగా రామకృష్ణ గదిలోకి వచ్చి తొంగి చూసిన ఆమె నిశ్చేష్టురాలయ్యింది. టేబుల్ మీద తల వాల్చుకుని అతను ఒక కుర్చీలో కూర్చుని ఉన్నాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్నట్లుగా అతని భుజాలు కదులుతున్నాయి. ఆమె మనసు నీరైపోయింది.
ఏమిటిది? అతని దగ్గరికి వచ్చి అంది. తడబడుతూ లేచి తన వంక చూడకుండా కిటికీ దగ్గరికెళ్ళి అటు ఆకాశం వైపు చూస్తూ కన్నీళ్లు తుడుచుకుని క్రాఫ్ సవరించుకున్నట్లుగా నటిస్తూ ఇటు తిరిగి, మధు, సూది కింద పడితే వచ్చే శబ్దం అంత చిన్న తేడా కూడా నీ మాటల్లో కాని మీ సంసారంలో కాని ఎప్పుడూ రాకూడదు. అదే నా కోరిక, నా ఆశీర్వాదం కూడాను అన్నాడు వణికే కంఠంతో. వర్షిస్తున్న కన్నులతో తానే దగ్గరయిందో అతనే దగ్గరికి తీసుకున్నాడో తెలియకుండానే రామకృష్ణ గుండె మీద వాలిపై వెక్కి వెక్కి ఏడ్చేస్తూ బావా అంటూ బావురు మంది మధు. ఏడవకురా, నువ్వెప్పుడు చిన్న సైగ చేసినా నేనొచ్చి నీ ముందు వాలిపోతాను. నీకెప్పుడూ నేనున్నాన్రా. నువ్వు ధైర్యంగా ఉండాలిరా మధు, వీపు మీద ఆప్యాయంగా రాస్తూ ఓదార్చాడు రాము. ఇక వెళదామా మధు అన్న వంశీ మాటకు ఇద్దరూ చటుక్కున తలతిప్పి గుమ్మం వైపుగా చూశారు. ఆ ఇక అనే మాటలో ఎన్నో అర్థాలు స్ఫురించాయి రామకృష్ణకి. రైలు కూపేలో మధు, వంశీ ఇద్దరే ఉన్నారు. కొంత దూరం రైలు ప్రయాణం గడిచాక వంశీ మాటలతో అతని చేష్టలతో కాస్త తెప్పరిల్లింది మాధురి. ఆమెను దగ్గరికి తీసుకుని, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి మధు, ఇలా ఎప్పుడూ ఏడవకూడదు అన్నాడు వంశీ. మీరు కూడా ఎప్పుడూ నా చేతిని వదలకూడదు. మనం కూడా ఎప్పటికీ ఒక మాటగానే ఉండాలి వంశీ. ఒక్కోసారి మీరు అని, మరోసారి నువ్వు అని పిలిచే ఆమె మాటలకి అతనికి టక్కన నవ్వొచ్చింది. అతని నవ్వు చూసి చిరుకోపంతో, ఏంటి, నన్ను కాక ఇంకెవరికైనా ఇక్కడ చోటు ఇద్దామనుకున్నావా ఏమిటి? అతని హృదయాన్ని చూపిస్తూ చిన్నగా బెదిరించినట్టుగా నవ్వుతూ అంది. తన సత్యభామ ఫోజు చూసి, నా పేరే వంశీకృష్ణ, అంటే కృష్ణుడికి ఎంతమందైనా ఉండొచ్చు, చిలిపిగా కన్ను కొట్టి అన్నాడు. ఎర్రబడిన మొహంతో అటువైపు తిరిగి కూర్చుంది మధు. ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి బలవంతంగా తన వైపుగా తిప్పుకుంటూ, నీ ఊహే నీకంత కోపం తెప్పిస్తే నేనో గంట క్రితం నిజాన్నే చూశాను, మరి నాకెంత కోపం రావాలి చెప్పు? తన మనసులో భావాలు మొహం మీద రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ చిన్నగా నవ్వుతున్నట్టుగా నటిస్తూ వంశీ అన్నాడు. మాధురి ముఖం చిన్నబోయింది. చిచి, బావ కౌగిలిలో పడి తను ఏడవడం గురించి అతను ఎంత అపార్థం చేసుకున్నాడు. తమ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి అంతా వివరించి చెప్పాక కూడా వంశీ అలా అనుకోవడం ఆమెకు చాలా బాధను కలిగించింది. గబుక్కున ఆమె కళ్ళల్లో నీళ్లొచ్చాయి. అంతకు ముందు రోజు రామకృష్ణ తన చేతులు పట్టుకుని మాట్లాడిన విషయం వంశీకి గుర్తుకు వచ్చింది. వంశీ, తనది చాలా పసిపిల్ల మనస్తత్వం. మీరు మధుని కడుపులో పెట్టుకుని చూసుకోవాలి. ఇంకా పూర్తిగా ప్రపంచం తెలీదు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకుంటుంది మధు. అతను మాట్లాడిన విషయం గుర్తుకొచ్చి వంశీకి కొంచెం మనసు అప్పుడే తేలికైనట్టుగా అనిపించింది. మాధురి తల మీద మొట్టి, ఓయ్ మధు, మీ ఆడవాళ్లకే కాదు మా మగవాళ్లకు కూడా జెలసి ఉంటుంది. అది నువ్వు కూడా గుర్తుపెట్టుకోవాలి. నువ్విప్పుడు పెళ్ళైన దానివి, నా దానివి. ఎవరు నీకేసి పొరపాటున వేలెత్తి చూపినా అది నాకు చాలా అవమానంగా ఉంటుంది. ఒక్కసారి ఊహించుకో, ఇదే దృశ్యం మా బంధువులెవరైనా చూసి ఉంటే ఎంత రభస అయ్యేది. అతను చాలా మంచివాడు, నేను కాదన్ను, ఒప్పుకుంటాను. కానీ పెళ్ళయ్యాక మన పరిధిలో మనం ఉండడం ఎప్పుడైనా మంచిది అంటాను. మార్ధవంగా అంటున్న భర్త మాటల్లోని నిజాన్ని, అతని కళ్లల్లోని నిజాయితీని మాధురి గుర్తించగలిగింది. నిశ్చింతగా అతని కౌగిల్లోకి ఒదిగిపోయింది. హైదరాబాద్ చేరాక మాధురి జీవితమే పూర్తిగా మారిపోయినట్టయింది. కొత్త కాపురం సరదాగా పరుగులు తీస్తోంది. తన వాళ్లకు దూరమయ్యానే అన్న దిగులు ఆమెకు ఆవరించగానే వంశీ వెంటనే ఏవో కబుర్లు చెప్పి ఆమె దృష్టి మళ్లించేవాడు. ఒకరోజు హఠాత్తుగా వచ్చిన తల్లిదండ్రుల్ని, చెల్లెల్ని చూసి ఎగిరి గంతేసింది మాధురి. సంతోషంతో తబ్బిబ్బైపోయింది. మధ్యలో రామకృష్ణ మాట వచ్చి, నువ్వెళ్ళాక బావా బాగా దిగులు పడ్డాడే అక్క అంది మమత. మనసు విలవిలవిల్లాడిపోయింది మధుకి. నేను రాయలేకపోయాను, కనీసం బావైనా ఒక ఉత్తరం రాసినా బావుండేది. ఏమిటో, అసలు మీతో పాటు బావను కూడా తీసుకురావాల్సింది అంది మాధురి. భూదేవి కూతురిని దగ్గరికి తీసుకుని,
ఆఫీస్ క్యాంప్ ఎప్పుడో ఉంటుందని చెప్పాడు, అప్పుడు వస్తాడులేవే తేలిగ్గా అంది. అత్తవారికెంతో మర్యాద చేశాడు వంశీ. ఊరంతా తిప్పి మరీ చూపించాడు. ఇంటికి చేరాక రామకృష్ణ అత్తయ్యని దగ్గర కూర్చోబెట్టుకుని మాధురి కాపురం విషయాలన్నీ అడిగి మరీ చెప్పించుకున్నాడు. మాధురి జీవితం సంతృప్తిగా ఉందన్న విషయం అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఒకసారి ఇద్దరినీ రమ్మనాల్సింది అత్తయ్య, చాలా రోజులైంది మధుని చూసి అన్నాడు. భూదేవి చిన్నగా నవ్వేసి, నీకు తోడు లేక అలా అనిపిస్తోందిరా. ఇక మధు అక్కడ పిల్లే కాని ఇక్కడ పిల్ల కాదు కదా. నువ్వు త్వరగా పెళ్లి చేసుకుంటే నీకొచ్చే భార్య మన పిల్ల అవుతుంది. అన్ని సమస్యలకి అదే కదా పరిష్కారం అంది భావగర్భితంగా. అత్తయ్య మాటల్లో ఎన్నో సందేశాలు వినిపించాయి అతనికి. కొద్ది రోజుల తర్వాత రామకృష్ణ పెళ్లి కుదిరింది. ఆ కబురు విని మాధురి ఉప్పొంగిపోయింది. సాయంత్రం వంశీ ఆఫీస్ నుంచి రాగానే తన ఆనందాన్ని భర్తతో పంచుకుంది. 10 రోజుల ముందే పెళ్లికి బయలుదేరి వచ్చింది. పెళ్లి కూతురు వసంతను చూసి చాలా ముచ్చట పడిపోయింది. రామం, మధు, మమత సరదాగా కబుర్లు చెప్పుకుని పాత రోజులన్నీ తిరిగేసుకున్నారు. పెళ్లికి ముందు రోజే వంశీ బయలుదేరి వచ్చాడు. పెళ్లి కాగానే 4 రోజులుండి మధు, వంశీ తిరిగి వెళ్ళిపోయారు. 1 నెల గడిచాక రామం, వసంత వీళ్ళింటికి బయలుదేరి వచ్చారు. మాధురి ఎంతో సంతోషపడిపోయింది. వసంత కూడా చాలా కలుపుగోలు మనిషి. అన్నయ్య గారు అంటూ వంశీ జట్టులోకే చేరిపోయింది. గలగల మాటలు, కలబోసుకున్న జ్ఞాపకాల ఊసులతో, వెన్నెల షికారులతో వాళ్ళున్న 4 రోజులు 4 క్షణాల్లా గడిచిపోయాయి. రామంకి, వసంతకి బట్టలు పెట్టి పంపించాక ఎంతో సంతృప్తిగా అనిపించింది మాధురికి. వాట్ డియర్, ఆర్ యూ హ్యాపీ నౌ? భార్య కళ్ళలోకి చూస్తూ అడిగాడు వంశీ. రియలీ వంశీ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నేను మానసికంగా ఎదగడానికి బావ నాకు ఎంతో సాయం చేశాడు. నాలో ఎంతో ధైర్యాన్ని నింపాడు. పెళ్ళైనప్పటి నుంచి బావ దూరమయ్యాడన్న అసంతృప్తి నాలో ఎక్కడో మూల ఉండేది. ఈ వాల్టితో అది కాస్తా తీరిపోయింది. అతనికి కూడా మంచి తోడు దొరికింది. నేనెంత ఆనందాన్ని పొందానో అంతకన్నా 1000 రెట్లు ఆనందాన్ని అతను కూడా పొందాలి విప్పారిన ముఖంతో అంది మాధురి. పోన్లే తల్లి, ఇప్పటికైనా నా వల్ల కొంత ఆనందాన్నైనా పొందావని ఒప్పుకుంటున్నావు చిలిపిగా కన్ను మూసి తెరుస్తూ అన్నాడు. యూ వంశీ అంటూ అతని మీదికి దూసుకెళ్ళింది మాధురి. అనురాగంతో హత్తుకున్న భర్త కౌగిల్లో సర్వం మరిచి ఒరిగిపోతూ పంచుకుంటూ పోతే తరగకుండా ఆకాశంలా పెరిగే ఏకైక ధనం ప్రేమ. ప్రేమతో మనసుల్ని కలుపుకుంటూ ముందుకు సాగితే వెల్లివిరిసేదంతా సౌఖ్యమే కదా. మై మరిచిపోతూ అనుకుంది మాధురి. ఇప్పటి వరకు మీరు శ్రీమతి కామరాజుగడ్డ వాసవదత్తారమణ రచించిన స్వాగతం కథల సంపుటిలోని 3వ కథ మాయని మమతలు కథను విన్నారు. మీకు నా మనఃపూర్వక ధన్యవాదాలు. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. సెలవు.